ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి, 100% జాబ్ సాధించండి. దేవి, సదా నువ్వే గతి అని నమ్ముకున్న మాకే సంతాన భాగ్యం లేకపోతే ఇక మా జన్మలకు సార్థకత ఏముంటుందమ్మా? నేనే నిన్ను ఆస్తులివ్వు అంతస్తులివ్వు అని అడగటం లేదు. ఒకే ఒక్క బిడ్డ నువ్వు తల్లి. నా కడుపు పండించి ఒక బిడ్డనిస్తే అందుకు ప్రతిఫలంగా నా ప్రాణాలను నీకు అర్పిస్తాను తల్లి. ఏంటంటే అలా చూస్తున్నారు? ఆ తల్లి అలా అనుగ్రహిస్తే అంతకన్నా ఈ జీవితానికి ఇంకేం వద్దండి. నాకమ్మ అనిపించుకునే భాగ్యం వస్తే ఆ తల్లి కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి. అప్పుడైనా ఆ దేవికి కరుణ పొంగి కరుణిస్తుందేమోనండి. ఆ దేవి అనుగ్రహించింది. నీ తల్లి గర్భవతి అయింది. ఓ అర్ధరాత్రి తనకు నొప్పులొచ్చి ప్రసవానికని ఆస్పత్రికి తీసుకుని వెళ్తూ ఉంటే త్వరగా పోనీవయ్యా, త్వరగా పోనీ. నొప్పులు ఎక్కువ అవుతున్నట్టున్నాయి, త్వరగా పోనీ నాయన. ఏంటయ్యా, ఎందుకు ఆగింది? అదే అర్థం కావట్లేదు స్వామి. గుడికాడ నుంచి బండి ఎలాగోలా పోనీ. అయ్యో స్వామి, వర్షం వచ్చేలాగా ఉంది స్వామి. అమ్మగా నా గుడిలో తీసుకెళ్తాం స్వామి. ఇలా ప్రసవం జరిగే సమయంలో దేవస్థానంలోకి వెళ్ళకూడదయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమ్మ తల్లి తప్ప వేరే దిక్కు లేదు స్వామి. నా మాట వినండి స్వామి. అమ్మా పెద్దమ్మ తల్లి, జాగ్రత్త జాగ్రత్త. పార్వతి, నీకేం భయం వద్దు. ఇది ఆ తల్లి సన్నిధి. అంతా మంచి సృష్టి. మెల్లిగా మెల్లిగా కూర్చో. నా వల్ల కావటం లేదండి. త్వరగా వెళ్ళి డాక్టర్ త్వరగా వెళ్ళండి. ఇదిగో వెళ్తున్నా. అయ్యా సరే అయ్యా, వెళ్ళండి. జాగ్రత్త. ఎవరమ్మా నువ్వు? నేనెవరో ఎరుక కాలేదా? ఇంతకు ముందు నిన్ను ఎక్కడ చూశానో జ్ఞాపకమే రావటం లేదే. వెనక కొన్ని దినాల కింద నువ్వు ఇక్కడకు వచ్చి నాకు గనక ఒక కూననిస్తే అందుకు నా ప్రాణాలనే ఇస్తానంటివి కదా తల్లి. అది కూడా జ్ఞాపకం లేదా? అమ్మా నువ్వా? తల్లి ఆది పరాశక్తి, నన్ను అనుగ్రహించావా? నాకు పురుడు పోయడానికి నువ్వు మంచాసాని అయ్యావా? అమ్మా పెద్దమ్మ తల్లి, నీ చేతుల్లో ఉన్న నా బిడ్డ మహాభాగ్యం చేసుకుందమ్మా, మహాభాగ్యం చేసుకుంది. అమ్మా నేను నీకు ఇచ్చిన మాటను నేను మర్చిపోలేదు తల్లి, నేను మర్చిపోలేదు. పార్వతి, నువ్వు పొందిన వరాల వల్ల నీ సుకృతాల వల్ల నీకొక బిడ్డ పుట్టిన తక్షణం నువ్వు నాలో లీనం కావాలన్నది విధి. అందుకే ఆనాడు నాకు ప్రాణాలిస్తానన్నావు. అమ్మా నా ప్రాణాలు నీలో నిరాటంకంగా కలవని. అయితే నాదొక చిన్న కోరిక తీర్చవా తల్లి? నేను నీలో కలిసే ముందు నీ అఖండ గాయత్రి రూప దర్శనాన్ని నాకు కలిగించవా తల్లి? ఆ దర్శనం అవుతుండగానే నన్ను నీలో ఐక్యం చేసుకోమ్మా.
నేను డాక్టర్ని తీసుకుని వెళ్లేలోగా మీ అమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది. ఆ పైన అక్కడ జరిగిందంతా తెలిసింది. అమ్మా రాజేశ్వరి, ఎలాంటి సందర్భంలోనూ నీ నుదుట కుంకుమ లేకుండా ఉండొద్దమ్మా. జాగ్రత్తగా ఉండాలి. ఆ కుంకుమ నీ నుదుట చెరగకుండా ఉన్నంత వరకు నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉంటావని ఆ తల్లి నా కలలో కనిపించి వరమిచ్చిందమ్మా. ఇకనైనా నా అల్లుడి జీవితానికి ఏ ఆపద రాదు అని నమ్ముతావా అమ్మా? నమ్ముతాను నాన్న, నమ్ముతాను. ఆ దేవి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. నమ్ముతాను. అమ్మా తల్లి, మాకెందుకమ్మా ఈ పరీక్ష? నువ్వు శక్తి ఉన్న దేవతవైతే నా కూతుర్ని, నా భర్తని కాపాడు. ఎందుకమ్మా నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నా? అమ్మా, ఈ దేవి కోసం దేవస్థానం కట్టించి 7 తరాల నుంచి పూజా పునస్కారాలు చేస్తున్నామమ్మా. కానీ ఎందుకో ఈ దేవి పరీక్ష మీద పరీక్ష పెడుతోంది. నా బిడ్డ ఒంట్లో పిశాచం ఉందమ్మా. ఎందుకమ్మా ఎందుకమ్మా నవ్వుతున్నావు? మీ కుటుంబంలోకి ఆ పిశాచి వచ్చి చేరడానికి కారణం మీ మావగారే కదా? పూర్వజన్మ కర్మఫలం వల్ల ఆయుష్ తీరిపోయిన ఒక పసిదాని కోసం మీ మామ ఆ తల్లితోనే పని లేదని కోపగించుకుని వెళ్లిపోయాడు. మరి మిమ్మల్ని ఆ తల్లి ఎలాగమ్మా కాపాడుతుంది? ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మా మామయ్య గారేదో కోపంలో దేవుళ్లే లేనని వెళ్ళిపోయినంత మాత్రానా ఆ దేవి మమ్మల్ని కాపాడకుండా పోవాలా? ఆవిడ శాంత స్వరూపిడా లేక రాక్షసా? తోడబుట్టిన వాళ్లైనా కన్నవాళ్లైనా రమ్మని పిలిస్తేనే కదా వచ్చి వెడతారు. మీకు మాత్రం ఆహ్వానాలు గౌరవాలు అన్నీ కావాలి. ఆ దేవి మాత్రం పో అంటే పోవాలి, రమ్మని పిలవకుండా వచ్చి మిమ్మల్ని కాపాడాలి. ఇదెక్కడి న్యాయం? అమ్మా, తన రక్తమే నీ నుదుట తిలకమై ఉంది కదా, నీ భర్తకు ఏ ఆపద రాదు. నాకేం అర్థం కావడం లేదు. ఆ తల్లి నమ్మిన వాళ్లను ఏనాడూ చెయ్యి వదిలిపెట్టదు. ఆ తల్లిని నమ్ముకో తల్లి, ఆ తల్లే అంతా చూసుకుంటుంది. దేవి, దేవి, స్వామి, స్వామి, ఈ కారులో వచ్చింది నా బిడ్డను చూసారా? వచ్చింది నీ బిడ్డ కాదు. స్వామి, ఏంటంటున్నారు? అది నా కన్న కూతురు. మీరు చూసారా? ఎటు వెళ్ళింది? తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది. స్వామి, నీ బిడ్డ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నా మాట నమ్ము. ఓం శక్తి. ఓం సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే స్వాహా. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై స్వాహా. ఓం శక్తి. రా. ఏమండి? ఓం కాళీ. ఎవరు నువ్వు? ఎవరు 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 నువ్వు? నేను మోహిని. బావా, నా పగటి కలలు ఫలిస్తాయా బావా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఈ ప్రపంచంలో కొందరికి కీర్తి మీద పిచ్చి,
కొందరికి భోగాల మీద పిచ్చి, నాకు నా బావ మీద పిచ్చి. ముందు ప్రేమంటే ఏమిటో అర్థం చేసుకో. అవసరం లేదు. నేను నా బావని అర్థం చేసుకున్నాను. నా బావ నన్ను అర్థం చేసుకుంటే చాలు. అంతే. సరే, ఇప్పుడేంటి? ఈ రోజు నా పుట్టినరోజు. నేను అనుకున్నదంతా, ఆశించిందంతా నాకు జరగాలని ఆశీర్వదించు బావా. ప్లీజ్ బావా. గుడ్ లక్. ఏందే వాడితో తిరుగుతా ఉంటావు? వాడు కనపడితే ముక్కలు ముక్కలు చేయాలని చూస్తా ఉంటే ఇదే గాని నాయన చూస్తుంటే కండు పీకి కారం పడి చల్లెట్టాడు. ఏమైందిరా? ఇది చేసి వచ్చిన పని ఏందో తెలుసా నాయన? ఏం చేసిందిరా? ఏం చేసింది? నేనెవడి తలకైనైతే నరుకుతామనుకుంటున్నాను ఆ సూర్యంగాడితో కులుకుతా ఉండాది ఇది. బిడ్డ, వాడు వాగుతా ఉండేది నిజమేనమ్మా? ఏందమ్మా? మాట్లాడవే. అవును, నేను బావనే ఇష్టపడ్డాను, బావనే పెళ్లి చేసుకుంటాను. స్వామి, ఇంకే భయమూ లేదు. ఆ మోహిని పిశాచిని ఈ లోకం నుంచి తరిమి కొట్టడానికి ఆ పెద్దమ్మ తల్లి కరుణించి ఒక పరిహారాన్ని అనుగ్రహించింది. స్వామి, సూర్య, రాబోయే విజయదశమి మహోత్సవాలను శ్రద్ధగా నిర్వహిస్తే కష్టాలన్నీ గట్టెక్కినట్టే. అందువల్ల మీకు మేలు జరుగుతుంది, ఈ ఊరికి మేలు జరుగుతుంది. అయితే ఈ రోజు మీ బిడ్డకు ఒక గండం ఎదురవుతుంది. ఆ గండాన్ని ఎదుర్కోవటానికి తల్లి దయ వల్ల మీ ఇంటి చుట్టూ దిగ్బంధం చేశాను. తీర్థాన్ని తీసుకోండి. జాగ్రత్తగా మీ బిడ్డ పడుకునే చోట ఈ తీర్థాన్ని చల్లాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ బిడ్డ ఈ గది దాటి బయటికి వెళ్ళకూడదు. అలాగే స్వామి. ఓం శక్తి, ఓం శక్తి. అయ్యో అమ్మా నాన్న త్వరగా రండి. నానమ్మ నాతో మాట్లాడట్లేదు. అమ్మా, అమ్మా నాన్న నానమ్మ నాతో దేవి, ఏమైందమ్మా? మాట్లాడట్లేదు. నానమ్మ అమ్మా? మాట్లాడవా? అమ్మా? అత్తయ్య, నానమ్మ అమ్మా? నాతో అత్తయ్య. మాట్లాడు. దేవి, నానమ్మకి ఏమైందమ్మా? నాతో మాట్లాడమ్మా. నానమ్మ నానమ్మ నాతో మాట్లాడు. నానమ్మ నానమ్మ మాట్లాడు. నాతో మాట్లాడు. అమ్మా, అమ్మా, రాజీ, నాన్నగారి జ్ఞాపకం, అమ్మమ్మ మనల్లందరినీ అమ్మా, అమ్మా. నానమ్మ 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 నానమ్మ. నేను తాగిన నిజమే చెప్తాను, తాగపోయినా నిజమే చెప్తాను. మన దేవి అమ్మాయి గారు ఒంటి మీద ఉన్న దెయ్యం చేసిన ఘోరమైన దృశ్యాలు నేను కళ్ళారా చూశానండి అయ్యారు. నా మాట నమ్మండి బాబు. నిన్న మీరు ఇచ్చిన నెగిటివ్లు ప్రింట్లు వేసుకొచ్చాను సార్. వస్తాను సార్. రాజీ, ఏమండి? రా. ఏంటండి? రాజీ,
ఈ ఇంట్లో దెయ్యం ఉందని నువ్వన్నది, ఆ సిద్ధు అన్నది నిజం. ఏమన్నారు? మీరు చూసారా? ఎక్కడ చూసారు? రాజీ, నిజం ఏమిటో తెలిస్తే నువ్వు షాక్ అవ్వచ్చు. ఏంటండి అది? మన దేవి ఒంటి మీద దెయ్యం అవహించి. లేదు, నేను నమ్మను. రాజీ, నా మాట నమ్ము. లేదు. ఈ ఫోటో చూడు. లేదు, నేను నమ్మను. నేను నమ్మలేను. అమ్మా, అమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఎందుకమ్మా మాకి పరీక్ష? మేమెవరికి ఏం అన్యాయం చేసామని మాకి శిక్ష? ఏంటండి, నా బిడ్డకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నేను బతకలేనండి. బెంబేలు పడకు, ధైర్యం తెచ్చుకో. మనల్ని ఆ దేవి కాపాడుతుంది. రాజీ, ఆ తల్లి నమ్ము రాజీ. ఆ దేవి మనకు అన్యాయం చేయదు. ధైర్యంగా ఉండు. దేవి, ఎక్కడికమ్మా వెళ్తున్నా? జలపాతం చూడాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదమ్మా. అందుకే నేను, నువ్వు, డాడీ చూడ్డానికి వెళ్తున్నావు. సరేనా? సిద్ధా, ఫ్లాస్క్ రెడీ చేసావా? మిమ్మల్ని ఇద్దరిని చంపి పారేయడానికి అదే సరైన చోటు. ఏం బుజ్జి, ఏంటి ఏదో మూడీగా ఉన్నావు? ఏం లేదు నాన్న, ఈ రోజు మనం ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాంగా, అందుకే సంతోషంగా ఉంది. ఏంటి నాన్న, ఫాల్స్ కి తీసుకెళ్తానని చెప్పి గుడికి తీసుకొచ్చావేంటి? ముందు దేవి దర్శనం, ఆ తర్వాత వాటర్ ఫాల్స్. ఓకేనా రాజీ? దిగు. దేవి, దిగమ్మా. దిగు దేవి. నేను దేవిని కాదు, మీ అమ్మను, మీ నాన్నను చంపేసిన దాన్ని. ఈ రోజు నిన్ను, నీ పెళ్ళాన్ని చంపేస్తాను. దేవి, దేవి, ఏంటి ఇలా బురద పూసుకొచ్చావు? ఏం చేసొచ్చావే? మాట్లాడవే. ఎక్కడ పొరలొచ్చావు? అయ్యో, చూసారా, ఇది నోరే విప్పట్లేదు.
చెప్పమ్మా. మాట్లాడవే. రాజీ ఏదో అలా ఫ్రెండ్స్ తో ఆడుకుని వచ్చి ఉంటుంది. వదిలే. చెంకి, అయ్యగారు దేవిని తీసుకెళ్లి స్నానం చేయించి వెంటనే తీసుకురా. అటగనండి. వెళ్ళమ్మా. దేవమ్మా, నేను నీకు తాను చెప్పిస్తాను రా. నా బుజ్జి కొండగదు. దానికి మీ గారాబం ఎక్కువైంది, అందుకే ఒక్కరి మాట వినడంలా. ఒప్పుకుంటున్నామండి, తప్పయింది. నువ్వెళ్ళు. నా మాటినమ్మా, నేనే తానం పోతానమ్మా. నేనే చేస్తాను. అయ్యో. ఓహో, రండి బాబు గారు రండి. ఏంటి మనవరాలు పుట్టినరోజు పండక్కి బండెడు బహుమతులు తెచ్చినట్టున్నారే. నా చిన్నారి మనవరాలకి తేకుండా ఇంకెవరికి తీసుకొస్తాను బావగారు? నాకున్నది ఒకే ఒక్క మనవరాలు కదా. అంటే నీకు మాత్రమే మనవరాలు, నాకు మనవరాలు కాదా? అయ్యో, ఎంత అయ్యా మాట. బావగారు, మీకు నాకు ఒకే మనవరాలండి. దయచేయండి దయచేయండి. బాగున్నారా అల్లుడు గారు? అవునను మావయ్య గారు. నమస్కారం అమ్మా. రాజేశ్వరి, దేవి ఎక్కడమ్మా? స్నానం చేస్తుందన్నా, ఇప్పుడే వచ్చేస్తుంది. ఏంటి దేవి ఇది? బర్త్డే డ్రెస్ వేసుకోమంటే బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావేమిటి? నలుపే నాకు ఇష్టమైన రంగు. ఏయ్, నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను, అదో రకంగా మాట్లాడుతున్నావేంటి? పోన్లే వదిలే రాజీ, ఏదో చిన్నపిల్ల ఇష్టపడి వేసుకుంది. నువ్వు కేక్ కట్ చేయమ్మా. ఏంటమ్మా దేవి, అందరి వంక అలా చూస్తున్నావు? మిమ్మల్ని అందరినీ ఓ చూపు చూడాలని ఉంది. ఓకే ఓకే, ముందు కేక్ కట్ చేయి. రాజీ, క్యాండిల్ చూదు. హ్యాపీ బర్త్డే. ఏయ్, ఎవ్వరూ కదలొద్దు. నా మాట విని అందరూ మీ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేయండి, లేదా అందరినీ చంపి పారేస్తాను. దేవి, వణికిపోయారా? నేను లాస్ ఏంజల్స్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు డ్రామాలో ఒక దొంగ పాత్ర వేశాను. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఊరి 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 ఏం నటిస్తున్నావే, పల్నాటి వీరనాగమ్మలాగా నా బంగారు. అయ్యారు, దేవి అమ్మ చెప్తే లైట్లు ఆర్పేసింది నేనే. పసిబిడ్డ ఏదో అన్నది లైట్లు ఆర్పేసావా? అది మీసాల మీద చెప్తున్నావా? ఎదవా తాగుపోతే ఎదవని రా, అందరికి కేక్ పంచు. అలాగేనండి. యాదవ రోజు మీసాలు వీడును. ఒక్క గడిలో అందరినీ ఎంత కంగారు పెట్టేసావే నా తల్లు. అందుకే నన్ను నీ మనవరాలు అంటారు. అంటే నా చిట్టి రాకా. దేవి, మా దేవి, ఏంటమ్మా పొద్దు పొద్దున ఇంత కోపంగా ఉన్నావు? ఏం జరిగిందమ్మా? నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను, ఆ. కనీసం కాఫీ కూడా ఇవ్వట్లేదే. ఆ? నీకింతవరకు కాఫీ ఇవ్వలేదా? ఉండి వాళ్ళ సంగతి చెబుతా. ఏ మహాలక్ష్మి, రాలే ఇటు. వస్తున్నా. నా మనవరాలు పొద్దు నుంచి కాఫీ అడుగుతుందట, ఎవరు ఇవ్వలేదట. నీకైనా బుద్ధి ఉండదు? పాలు పితికేవాడే రాలేదు, నన్నేం చేయమంటారు? పాలు పితికి కూడా రాలేదా? వాడు రాబోతే ఏంటంటే నేనే పితికేస్తాను. నాకేం పితకడం రాదా? రామ్మ వెళ్దాం, నేనే పితికేస్తాను. అదో పెద్ద గొప్ప, పితకడమే బ్రహ్మ విద్య ఏంటి? ఆహాహా, ఎంత ప్రేమో మనవరాలి మీద. అయ్యయ్యో, తాతయ్యని ఎవరైనా కాపాడండి. నాన్న, ఏమైంది మన ఎద్దుకి? ఏం లేదు, కంగారు పడకరా. కొత్త కోడి కదా, ఎర్రబట్ట చూసింది, బెదిరిపోయింది.
నా మనవరాలు సమయానికి వచ్చి కాపాడిందిరా. దేవి రామ్మా పదనన్న. దేవి ఇంటి దేవతరా. ఈ రోజు నువ్వు తప్పించుకుని ఉండొచ్చు, ఇక ముందు ఎప్పుడూ ఇలా తప్పించుకోలేవు. అమ్మా మహాలక్ష్మి, నీకు మాంగళ్య దోషం ఉందమ్మా. అందుకని నీ తాళిని తీసి ఆ దేవి పాదాల మీద పెట్టమ్మా. అమ్మవారి పూజతో పునీతమైన ఈ తాళిని మీ భార్య కట్టండి. ఓం శక్తి. అమ్మా మహాలక్ష్మి, ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్త ప్రాణాలకు ఏ గండమూ రాదమ్మా. ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్తకు ఏ గండము రాదా? ఎలా రాదో చూస్తాను. నానమ్మ తోటకు పోయి ఉయ్యాలుగుదామా నానమ్మ? నువ్వు తాత రండి నానమ్మ. విన్నావుటో పిల్లది ఏమంటుందో? నువ్వు దాంతో ఉయ్యాలుగాలట. నీది ఉయ్యాల ఊగే వయసు అని వెళ్ళి ఊగు. నన్ను మాత్రమే కాదండి, మిమ్మల్ని కూడా రమ్మంటోంది ఉయ్యాల ఊగడానికి. అవునే, నడవండి. ఇది పుట్టినప్పుడు మనం ఎలాగో దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపలేదు, ఇప్పుడు అది మనల్ని ఊపుతానుంటుంది. పద పద దాముదా ఉయ్యాల జంపాల పట్టు. మా దేవమ్మ ఊగుతుంది ఉయ్యాల అమ్మో, ఇది కథలు అంటుందేంటో. మళ్ళీ పట్టు. ఏంటి కదలట్లేదు? ఊపు తాతయ్య, ఊపు నానమ్మ. ఉయ్యాల్లో వేసి ఊపాలంటే రోజుకు 4 సార్లు తినాలేమ్మా. నువ్వు ఊపవే. నా వల్ల కావట్లేదండి. ఇకనైనా మీ ఇద్దరికి వయసు అయిపోయిందని ఒప్పుకుంటారా? సరేనమ్మా, సరే సరే సరే, మాకు వయసు అయిపోయిందని ఒప్పుకుంటున్నావు, సరేనా? సరే, ఇప్పుడు మీరిద్దరూ కూర్చోండి, నేను ఊపి చూపిస్తాను. మమ్మల్ని ఇద్దరిని నువ్వెలాగమ్మా ఊపుతావు? అయ్యో, మీరిద్దరూ కూర్చోండి, ఆకాశానికి భూమికి వెళ్ళేలా నేను ఊపేస్తాను. పిల్ల ముచ్చట పడుతోంది, వేరే దారి లేదు. నాకు సరదాగానే ఉంది, నువ్వు కూర్చో. దేవి రామ 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 రామ. అది అదే నేను వెళ్ళి కూర్చుంటున్నాను. నువ్వు కూర్చోవా, కూర్చో. నీకు భయం అయితే నన్ను గట్టిగా పట్టుకోవా. కూర్చోనమ్మా. ఏం చేస్తున్నావమ్మా? నేను దేవిని కాదు, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దయ్యాన్ని. అయ్యో అయ్యో, దేవికి ఏదో అయినట్టుంది.
అయ్యగారికి ఏమైంది అమ్మగారు? ఏమైంది? అమ్మగారు, అయ్యగారికి ఏమైంది అమ్మగారు? తాతయ్య ఉయ్యాల మీద నుంచి పడి చచ్చిపోయాడు. గెలిచినా 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 నా గుండె మీద కొట్టిన మొదటి శత్రువును నా బిడ్డ మట్టు పెట్టింది. అమ్మా కాపాలి, నీ అండదండతో ఇదే తీర్న ఆ నరసింహంగాని కుటుంబంలో ఒక్కొక్కరిని ఏరేరి నా బిడ్డ సంపెయ్యాలా. అంతవరకు నాకు నిద్ర పట్టదు తల్లి. అంతా విధిలీల. ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళమంతా ఏదో ఒక రోజు అలా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఎవరికీ తప్పదిది. గుండె రాయి చేసుకోండి. నాన్నగారి హఠాత్ మరణం వల్ల అమ్మకి నాలిక పడిపోయింది. కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా పోయాయి. అమ్మని ఈ స్థితిలో చూస్తూ ఉంటే నానమ్మ నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. మాట్లాడు నానమ్మ. ఎందుకు మాట్లాడలేదు నానమ్మ? నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. మాట్లాడు నానమ్మ. నానమ్మ రాజీ, ఏం తీసుకో. దేవి ఇలా రా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇలా చేస్తే దేవి కంగారు పడుతుంది. నాన్నం ఏమంటుందో తెలియట్లేదా అమ్మా? తాతయ్య దేవిని మాత్రం విడిచిపెట్టలేదు, నన్ను కూడా విడిచిపెట్టిపోయాడని అంటుంది. నాకంతా అర్థమైందమ్మా. దేవిని వదిలిపెట్టి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్తున్నావు కదా. అమ్మా అమ్మా, మనసు రాయి చేసుకోమ్మా. అమ్మా ఏంటిది? అమ్మా అమ్మా అమ్మా, ధైర్యం తెచ్చుకోమ్మా. ధైర్యంగా ఉండు. రాజీ, అమ్మని చూసుకో. నేనెవరో చెప్పాలని చూస్తున్నావా? తెల్లారి లోపల నువ్వు చచ్చావని చెప్పుకుంటారులే. ముసల్దానా, నేనిప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నీ కథ ముగించేయడానికి. నీ కొడుకు పెళ్ళాం వస్తోంది. నువ్వేదైనా తోక జాడిస్తే మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే చంపి పారేస్తాను. అత్తయ్య, టాబ్లెట్స్ వేసుకోండి. పడుకోండి. ఏంటత్తయ్య? నన్ను ఇక్కడే పడుకోమంటున్నారా? అలాగే, ఇక్కడే పడుకుంటాను. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నాన్నమ్మతో నేను పడుకుంటా. అత్తయ్య, ఇన్నాళ్ళు దేవిని బలవంతంగా మీ దగ్గర పడుకోబెట్టుకునేవారు, ఇప్పుడేంటి వద్దంటున్నారు? పసిపిల్ల ఆశపడుతుంది, పడుకోనివ్వండి. ఏ దేవి, నువ్వే నానమ్మని ఏదో ఏడిపించినట్టున్నావు, అందుకే నన్ను పడుకోమంటున్నారు, అవునా?
అలాగే అత్తయ్య, నేనే పడుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా. దేవి, చెప్పిన మాట వినాలి, మొండికేయద్దు. నేను ఇక్కడే పడుకుంటాను, కావాలంటే నువ్వు పడుకో, సరేనా? సరే, మీరిద్దరు ఇక్కడే పడుకోండి, నేను వెళ్తాను. ఇంకొంచెం వెనక్కి డాడీ. ఇంకొంచెం వెళ్ళు డాడీ. ఓకే. ఇంకా కొంచెం వెళ్ళు డాడీ. ఓకే, ఓకేనా? ఇంకొంచెం వెళ్ళు డాడీ. ఓకేనా? ఏంటండి మీరు? ఓ మై గాడ్, ఏంటి దేవి నువ్వు? ఏ దేవి, బుద్ధి నెలదా నీకు? డాడీ ఇంకొక అడుగు వెనక్కి వేస్తుంటే ఆయన ప్రాణాలే పోయిండేవి, తెలుసా? అవునా మమ్మీ, నాకు అస్సలు తెలీదు. నేను ఫోటో మాత్రం తీస్తున్నా. ఫోటో తీస్తుందంటే ఫోటో ఒక్కటిచ్చానంటే. ఏ రాజీ, చేసుకుంటున్నావంటే? ఫోటో తీయాలని ఆశపడింది, నేను పడిపోతానని తనకెలా తెలుసు? మీరు ఊరుకోండి, మీ గారాబం వల్లే ఇది ఇలా తయారైంది. ఈ మధ్య దీని చేష్టలు చూస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి, తెలుసా? ఓకే ఓకే, వదులు రామ్మా, నీకంట ఏం చక్కగా ఇష్టం కొనిస్తానంట. దేవి, ఓకేనా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను అమ్మకి సోపేసి వస్తాను. ఏ రాజీ, కోపమా? మీరు ఊరుకోండి, ఇది ఆడుతున్న ఆటల వల్ల మీకేదైనా అవుతుందేమో నాకెంత భయంగా ఉందో తెలుసా? ఎందుకంత ఇదైపోతున్నావు? నీ నుదుట ఈ బొట్టున్నంత వరకు నాకే ఆపద రాదని మా మామగారు చెప్పారుగా. అది కాదండి, నేను అది లేదు ఇది లేదు, పద పద. అసలు నా మాటే పట్టించుకోరు మీరు. నీ నుదుట కుంకుమ ఉండేంత వరకు నీ మొగుడిని చంపడం కుదరదా? అయ్యగారు, చెన్నయ్య గారు. ఎవరు? ఎవరండి మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది వెంకటాపురం అమ్మా. చెన్నయ్య గారితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమండి? ఎవరు మీరంతా? అయ్యా, మా ఊరుకు చిన్న నీటి సమస్య వచ్చిందయ్యా. మా పై ఊరు కామందు రామయ్య మాకు అసలు నీళ్లే వదలటం లేదు. ఈ సమస్యను మీరే ఎలాగైనా పరిష్కరించాలయ్యా. ఓహో, పెద్దయ్య గారు బతుకున్నప్పుడు ఇట్లాంటి తగాదాలు వస్తే ఆయనే వచ్చి పరిష్కరించేవారయ్యా. మాకు అండగా ఉండేవారయ్యా. ఆయన వెళ్లిపోయి మేమంతా అనాథలయ్యామయ్యా. దయచేసి మీరే ఆయన స్థానంలో నిలబడి మా అందరికీ న్యాయం చేయాలి అయ్యగారు. వెళ్ళిరండి, మీ నాన్నగారి స్థానంలో నిలబడి న్యాయాన్ని కాపాడండి. పదండి.